Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్ మాధవ్ గాడ్గిల్ కమిటీ కస్తూరి రంజన్ కమిటీ దేని గురించి న్యూస్లో ఉంది. ఆల్రెడీ నిన్న క్లాస్లోనే చెప్పాను, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలని కాపాడడానికి. యాక్చువల్గా ఈ కమిటీ ముఖ్యంగా మాధవ్ గాడ్గిల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కేరళ ప్రభుత్వం వీళ్ళంతా కూడా చాలా వ్యతిరేకించారు. దాని పర్యవసానాలు ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ చాలా క్లియర్గా చెప్పింది, అసలు వెస్టర్న్ ఘాట్స్ను ముట్టుకోవద్దు, దీనివల్ల చాలా పర్యావరణానికి నష్టం కలుగుతుంది. అంటే మాకు పర్యావరణం వద్ద అభివృద్ధి కావాలన్నారు. సో దాని తాలూకా పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో వెన్ కమ్స్ టు ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా పెద్ద టాపిక్. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్స్లో 6-1 రేషియోతో తీర్పునివ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది కొత్తగా వచ్చినటువంటి కేసు కాదు. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ 2020లో ఒక కేసు పంజాబ్లో నమోదైంది. సో దానికన్నా ముందు 2004వ సంవత్సరంలో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కేసు ఉంది. సో ఇందులో ఇచ్చినటువంటి తీర్పుని ఉటంకిస్తూ ఈ స్టేట్ ఆఫ్ పంజాబ్లో పంజాబ్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక చట్టాన్ని స్ట్రైక్అవుట్ చేయడానికి రిజర్వేషన్స్కి సంబంధించి పంజాబ్లో చట్టం తీసుకొచ్చారు. ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఒక 4 కమ్యూనిటీలకే కొన్ని ఉద్యోగాలు చెందాలని ఒక రిజర్వేషన్ వర్గీకరణ ఉపవర్గీకరణ తీసుకొచ్చారు. దాన్ని కోర్టు ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ చూపించి స్ట్రైక్అవుట్ చేసింది. దీని గురించి సుప్రీంకోర్టుకు వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పుని మార్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో కూడా క్రీమీ లేయర్ని పెట్టాలి. ఏ విధంగా అయితే ఇందిరాసాన్వి కేసు 1992 ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఓబీసీలో మనం ఎప్పుడైతే క్రీమీ లేయర్ పెట్టామో ఆ విధంగానే ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ అలాగే ఉపవర్గీకరణ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అంటూ 7 జడ్జిలు ఉన్నటువంటి ధర్మస్థానం 6-1తో తీర్పిచ్చింది. సో 6-1 తీర్పు ఇచ్చినటువంటి వ్యక్తులంతా మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి కనుక మనం టాపిక్లోకి వెళ్తే అసలు రిజర్వేషన్స్కి సంబంధించి మనం ఒకసారి చారిత్రాత్మక పరిశీలన చూడాలి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణకు సంబంధించి ఏమున్నాయి అంశాలు, అలాగే ఆర్గ్యుమెంట్స్ ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. కొంతమంది ఇది మంచిది అంటున్నారు, కొంతమంది చెడ్డది అంటున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రో, ఇవన్నీ కూడా మనం ఈరోజు టాపిక్లో చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద టాపిక్, సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా న్యూస్లో ఎందుకుంది. సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఒక 3 రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి సంబంధించి 15% రిజర్వేషన్స్లో ఉపవర్గీకరణ చేయండి. మొత్తంగా మనం రిజర్వేషన్స్ చూసుకుంటే 22.5% ఉంటాయి రెండు కలిపి. దీంట్లో 15% ఉన్నటువంటి రిజర్వేషన్స్లో ఉపవర్గీకరణ చేయండి. అలా ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది. అయితే దీన్ని రాజకీయం చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా కోర్టుల్లో చర్చించేటటువంటి అవసరం ఉంటుంది, అంటే దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఈ పర్టికులర్ తీర్పు ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004లో ఉపవర్గీకరణకు సంబంధించి ఆ రోజు ఈ పర్టికులర్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఉపవర్గీకరణ చేయడానికి వీల్లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధము, అంటే అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి విరుద్ధము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఉపవర్గీకరణకు సంబంధించి ఎంఆర్పిఎస్ అనేటటువంటి సంస్థ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతున్నారు. సో ఆబ్వియస్గా ఇప్పటికీ ఆ తీర్పు అనేటటువంటిది వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. ఈ జడ్జిమెంట్ ఫండమెంటల్గా మన దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానాలను మారుస్తుంది. నేనైతే వ్యక్తిగతంగా ఈ యొక్క అంశాన్ని చాలా ఇంకా చర్చించేటటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి రిజర్వేషన్స్ని ఎప్పుడూ పొందుతూ ఉంటే వెనకబడినటువంటి నిజమైనటువంటి వ్యక్తులకు రిజర్వేషన్ రాదు. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు, నేను గతంలో కూడా ఈ క్లాసెస్కి సంబంధించి నేను చెప్పాను. ఫార్చునేట్లీ ఈవెన్ కోర్టు కూడా అభిప్రాయంలో తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక లైన్ ఇది చాలా క్లియర్గా రాశారు. అంటే రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తులు ఒక తరంలో రిజర్వేషన్ పొందితే మిగతా తరాలకు రిజర్వేషన్ వర్తింప చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నిజంగా రిజర్వేషన్లు లేకుండా వెనకబడినటువంటి వ్యక్తులు ఈ యొక్క అడ్వాంటేజ్ని పొందకుండా పోతారు అనేటటువంటి అంశాన్ని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో భాగంగా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు 1882లోనే జ్యోతిరావు పూలే అలాగే విలియం హంటర్ వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారి మన దేశంలో కుల సమీకరణాలని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పారు. చాలామంది బిఆర్ అంబేద్కర్ గారు అలాగే గాంధీ గారు మధ్య జరిగినటువంటి కొన్ని సిద్ధాంతపరమైనటువంటి వివాదాల నుంచి ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిందని అనుకుంటారు, కానీ ఒరిజినల్గా అది నిజం కాదు. 1882లోనే
1882లోనే, అంటే గాంధీ గారికి 13 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు కాలంలోనే జ్యోతిరావు పూలే, విలియం హంటర్ వీళ్ళిద్దరూ కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ కొన్ని అంశాలను చెప్పారు. భారతదేశంలో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఉంది, అంటే కుల వివక్ష అనేటటువంటిది సమాజంలో చాలా విపరీతంగా ఉంది. ఈ కుల వివక్షను దూరం చేయాలంటే ఉద్యోగాలు, ఇంకా కొన్ని ఆపర్చునిటీస్, ఏవైతే అవకాశాలు అంటే లైక్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, వీటన్నిటిలోని కూడా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇవ్వాలని 1882లో మొట్టమొదటిసారి ఈ యొక్క అంశానికి తెరలేసింది. అయితే ట్రూ రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఎప్పుడు వచ్చిందంటే 1933లో డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగానే బ్రిటిషర్స్ మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ అనేటటువంటి దాన్ని ప్రకటించారు. అయితే 1919లో కూడా ఈ అంశం వచ్చింది తెర మీదకి. అయితే అక్కడ కేవలం హిందూ ముస్లింల ఇష్యూయే వచ్చింది. బట్ బ్రిటిష్ ఇచ్చినటువంటి కమ్యూనల్ అవార్డ్, ఇట్ వాస్ ద బేసిస్ ఫర్ ద రిజర్వేషన్ సిస్టమ్, దట్ ఈస్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్. ఈ కమ్యూనల్ అవార్డులో ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, అలాగే దళిత్స్ ఈ యొక్క పదాన్ని మొట్టమొదటిసారి పాలసీస్లో రిజర్వేషన్ అనేటటువంటి దాంట్లో వాడారు. ఈ దళిత్ అనేటటువంటి పదము వెనకబడినటువంటి, ఆర్థికంగా అలాగే సామాజికంగా వెనకబడినటువంటి వర్గాలను సూచిస్తుంది. అందుకే బేసికల్గానే మనం రిజర్వేషన్ సిస్టమ్ మాట్లాడేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంటుంది సొసైటీలో. ఏంటంటే రిజర్వేషన్స్ అనేటటువంటివి కుల వర్గీకరణ, కులం ప్రాతిపదికన ఇవ్వకూడదు, ఆదాయ ప్రాతిపదికన ఇవ్వాలి. ఆదాయాన్ని ఎట్లా నిరూపిస్తారు? దెర్ ఈజ్ నో నేషనల్ ఇన్కమ్ ఇండెక్స్ ఇన్ ఇండియా. అది అప్పుడు ఎలా నిరూపిస్తారు? అలాగే 90 మార్కులు వచ్చిన వాడికి 60 మార్కులు వచ్చిందంతా ఎలా సమానం చేస్తారని అడుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండివిడ్యువల్ ర్యాంక్. అంటే ఇప్పుడు మనం నేను ఏదో ఎంసెట్ రాశాను, లేదని అనుకుంటే ఐఐటి రాశాను అనుకోండి, నాకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను, వచ్చింది అనుకోండి. ఇండివిడ్యువల్గా మనకు వచ్చినటువంటి మెరిట్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ నాట్ ద అవుట్కమ్ ఆఫ్ ఇండివిడ్యువల్ విజ్డమ్. అంటే మనకున్నటువంటి వ్యక్తిగత తెలివితేటల వల్ల కాదు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వల్ల ఆ యొక్క మెరిట్ అనేటటువంటిది వస్తుంది. అంటే ఒక వ్యక్తి మెరిట్లో ర్యాంకు కొట్టాడు, పాస్ అయ్యాడు అంటే అది కేవలం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి తెలివితేటల వల్ల మాత్రమే కాదు, నేను దానివల్ల కాదు అని అనట్లా, మాత్రమే కాదు, అతని చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ఆధారంగా కూడా ఉంటుంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తికి 90 మార్కులు వస్తే మరొక వ్యక్తికి 60 మార్కులు వస్తే సమానము. సచిన్ టెండూల్కర్ 6 కొట్టినా నేను 2 రన్నులు తీసినా సమానమే అవుతుంది. ఆయన క్రికెటర్లో తోపు, మనం కాదు. సో కాబట్టి అది ఈక్వల్ చేయాలి. సో ఈ రకంగా ఈ యొక్క వర్గీకరణ అనేటటువంటిది తెచ్చారు. దీన్ని క్యాస్ట్ బేస్డ్ ఎందుకు తీసుకున్నారు అంటే మన దేశంలో కుల వివక్ష జరిగింది తప్ప ఆర్థిక వివక్ష జరగలేదు. ఎప్పుడు కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తిని నువ్వు దరిద్రుడు అని ఎవరూ తిట్టలేదు. కానీ కులం ఆధారంగా చేసుకొని ఎన్నో సంవత్సరాల పాటు కొన్ని వర్గాల ప్రజలను మనం వివక్షకి గురి చేశాము, వాళ్ళకి వాళ్ళ అవకాశాల నుంచి దూరం చేశాము. వీళ్ళని సొసైటీలో మళ్ళా ఇప్పుడున్నటువంటి సమాజంతో కలపడానికి ఈ రిజర్వేషన్స్ అనేటటువంటి అంశాన్ని 1933 తీసుకున్న తర్వాత 1947 తర్వాత కూడా మనం దీన్ని మన భారత రాజ్యాంగంలోని అలాగే మన వ్యవస్థలోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గాంధీ గారు, అంబేద్కర్ గారి మధ్య కొన్ని వివాదాలు వచ్చాయి. ఆ వివాదాలను పూరుస్తూ పూనా ప్యాక్ట్ అనేటటువంటిది వచ్చింది. ఇక్కడే రిజర్వేషన్స్ అనేటటువంటి అంశానికి పూర్తి స్థాయిలో మన భారత ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దీని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఎస్సీస్ ఎస్టీస్కి ముందుగా రిజర్వేషన్స్ అనేటటువంటిది ఇచ్చారు. 22.5% రిజర్వేషన్స్ ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ ప్రాతిపదికన వీటిలన్నింటినీ చూసి. అయితే ఓబీసీస్ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మండల్ కమిషన్ అనేటటువంటి దాన్ని అపాయింట్ చేసి తర్వాత 27% ఓబీసీస్కి మనం రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కేసులు పడ్డాయి. 1992 ఇందిరా సాన్వి కేసు, ఇలాంటి కేసుల ఆధారంగా తీసుకొని మళ్ళీ అందులో క్రీమీ లేయర్ పెట్టారు. అంటే ఒక స్థాయికి వచ్చినటువంటి ఓబీసీలకు రిజర్వేషన్ వర్తింపజేయరు అనేటటువంటిది కూడా ఇందులో పెట్టారు. ఇప్పుడు ఇలాంటి ఒక క్రీమీ లేయర్ అనేటటువంటి ప్రాతిపదికనే ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్లో చేయొచ్చు అని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇంకొంచెం మనం ముందుకెళ్తే 1992లో ఇందిరా సాన్వి కేసు 27% కోటా ఫర్ ఓబీసీస్ అని చెప్పింది. అలాగే అప్పట్లో ఈడబ్ల్యూసీ కోటాకు 10% రిజర్వేషన్స్ ఇచ్చారు, దాన్ని కొట్టేసింది. అయితే ఇటీవల కాలంలో వల్ల 2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము ఓసీసీకి కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటటువంటి పేరిట బీజేపీ ప్రభుత్వం 10% రిజర్వేషన్స్ ఆదాయంలో వెనకబడినటువంటి వ్యక్తులకు ఓసీ కమ్యూనిటీస్లో రిజర్వేషన్ కల్పించింది. సుప్రీంకోర్టు అప్పుడే, సుప్రీంకోర్టు ఏ రోజు కూడా
ఇందిరా సాన్వి కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 50% రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పింది. అయితే ఈడబ్ల్యూఎస్ కోటాతో ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్స్ 60% అయ్యాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దాని తర్వాత 10% రిజర్వేషన్స్ అనేటటువంటి దాన్ని కోర్టులో వేసినా కూడా కోర్టు దాన్ని ఆమోదించింది తప్ప కొట్టేయలేదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సబ్ క్లాసిఫికేషన్ జడ్జిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ లాంటి సంస్థలు చెప్తున్నటువంటి అంశం ఒకటే, ఎస్సీ అనేటటువంటి దాంట్లో మనకి చాలా కులాలు ఉన్నాయి. ఎస్సీ అనేటటువంటిది ఒక వర్గీకరణ మాత్రమే. ఎస్సీ అనేటటువంటిది కులం కాదు. షెడ్యూల్డ్ కాస్ట్ అంటే అది కొన్ని కులాల యొక్క సమూహము. ఈ సమూహం ఏదైతే ఉందో, సమూహం అంటే నా ఉద్దేశంలో అందులో మనము ఇంట్రడ్యూస్ చేసినటువంటి కులాల లిస్టు, వీళ్ళంతా కూడా చారిత్రాత్మకంగా చరిత్రలో వీళ్ళని చాలా విపరీతమైనటువంటి వివక్షకు సమాజం గురి చేసింది. చాలామంది షెడ్యూల్డ్ కాస్ట్ అని అనగానే శూద్రాస్ అని అంటారు. శూద్రులు కాదండి, మనం పంచకులస్తులు అనేటటువంటి ఒక కొత్త కులాన్ని సృష్టించాం. జనరల్గా మనకున్న పురాణాలు వీటిల్లో 4 కులాలు, 4 వర్ణాలు. యాక్చువల్గా 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. శూద్రులను ఎప్పుడూ సొసైటీ వెలేలా, శూద్రుల మీద వివక్ష చూపించలా. ఇప్పుడు ఉన్నటువంటి చాలా అగ్రకులాలు శూద్రులే. కానీ పంచకులస్తులు అనేటటువంటి ఒక కొత్త కులాన్ని వర్ణ సిస్టమ్ తర్వాత ఎక్కడొచ్చిందో ఎక్కడ ఆధారాలు లేవు దీనికి. లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ వర్ణ సిస్టమ్ పోయి కుల ఆధారిత సమాజాన్ని సృష్టించారు. ఎలా సృష్టించారు అనేది ఎవరికి తెలియదు. ఈ పంచకులస్తుల్ని చాలా విడిగా చూడడము, వాళ్ళని కుల వివక్షకు గురి చేయడము, వాళ్ళని టెంపుల్స్లోకి తీసుకురాకుండా ఉండడం, వాళ్ళకి కేవలం నల్ల బట్టలు మాత్రమే వేసుకోవడానికి అధికారాన్ని ఇవ్వడం, వాళ్ళని అస్పృశ్యులుగా చిత్రీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని కారణంగా కొన్ని వందల సంవత్సరాల పాటు కొన్ని కులాలు విద్యకు, విజ్ఞానానికి అనేక రకాలుగా అవకాశాలకు దూరమయ్యారు. సో ఒక జనరేషన్ ఎప్పుడైతే ఇలా పాడైందో దాని తాలూకా ప్రభావం తర్వాత జనరేషన్స్ మీద కూడా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళా వీళ్ళని ఓపెన్ కేటగిరీలో పోటీ పడమన్నాం అనుకోండి, కష్టం. అమెరికా వాళ్ళతో మనం పోటీ పడగలమా విజ్ఞానంలో? నా ఉద్దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఇప్పుడు పోటీ పడలేకపోతున్నాం కదా. అందుకే కదా ఇంటర్నెట్ ఇవన్నీ అరువు తెచ్చుకుంటున్నాం, కంప్యూటర్స్ అవన్నీ. సో కాబట్టి అలా వీళ్ళు కూడా ముందు వరుసలోకి రావాలి. కాబట్టి రిజర్వేషన్స్ అనేటటువంటి వాటిని ఇలా వెనకబడ్డ కులాలను ఎస్సీ జాబితాలో, అలాగే ఆదివాసీలను ఎస్టీ జాబితాలో జాయిన్ చేసి మనం వీళ్ళకు రిజర్వేషన్స్ ఇచ్చాం. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ జాబితాలో ఒక 30 కులాలు ఉన్నాయనుకోండి. ఈ 30 కులాలలో 2 కులాలు ఈ రిజర్వేషన్ని అద్భుతంగా వాడుకున్నాయి. ఉదాహరణకి రాజస్థాన్లో మీనా కమ్యూనిటీ అని ఉంది. ఆ కమ్యూనిటీలో అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒక ఇంట్లో కనీసం 5 ఉంటారు. ఈ కమ్యూనిటీ రిజర్వేషన్లు అద్భుతంగా వాడుకుంది. ఎక్కడ దాకానే ఎందుకు, ఒక ఆర్థికంగా ముందున్నటువంటి వ్యక్తులే కొన్నిసార్లు యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామినేషన్లో రిజర్వేషన్స్ కారణంగా ఫస్ట్ వచ్చారని కూడా ఆ మధ్యకాలంలో చాలా గోల చేశారు. ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఇవన్నీ ఉంది కాబట్టి వాడుకున్నారు. నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. అంటే నేనేమంటున్నానంటే కొన్ని కులాలు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ని వాడుకుంటున్నాయి, మిగతా కులాలను వెనకబాటుతనానికి ఇంకా నెట్టేస్తున్నాయి. అంటే వీళ్ళకి రిజర్వేషన్ వాడుకోవడం తెలుసు కాబట్టి ఈ కులాలు మాత్రమే బాగుపడుతున్నాయి, మిగతా 28 కులాలు ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలను పొందట్లేదు అనేటటువంటిది కొంతమంది యొక్క వాదన. ఇది జరగకూడదంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఏ కులాలైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో రిజర్వేషన్ అర్హత పొంది దాని నుంచి ఫలాలను తీసుకున్నారో వాళ్ళని రిజర్వేషన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేసి రిజర్వేషన్స్ పొందనటువంటి కులాలకు ఈ రిజర్వేషన్స్ అవకాశాన్ని కనుక కల్పిస్తే ఫ్యూచర్లో ఈ రిజర్వేషన్ పెట్టినటువంటి ప్రాతిపదిక దాని లక్ష్యాలను మనం చేరుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే సొసైటీలో అందరూ సమానమయ్యారో రిజర్వేషన్స్ దానికి అంతటా అవే అంతరిస్తాయి. సో కాబట్టి ఈ ఉపవర్గీకరణ చేయాలనేటటువంటి దాన్ని మందకృష్ణ గారు ఎప్పటి నుండో పోరాడుతున్నారు కోర్టుల ద్వారా, సమాజంలో కూడా. సో దీనికి సంబంధించి ఇప్పుడు తీర్పు దానికి అనుకూలంగా వచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎస్సీలో 30 కులాలు ఉన్నాయనుకోండి. ఈ 30 కులాలలో ఇప్పుడు డేటా సేకరిస్తారు పూర్తి స్థాయిలో. అంటే ఏ కులాలు రిజర్వేషన్లు బాగా వాడుకున్నాయి, ఉదాహరణకి 30లో 5 కులాలు బాగా రిజర్వేషన్ వాడుకున్నాయి అనుకోండి, వీళ్ళకి ఇప్పుడు ఉపవర్గీకరణ చేస్తారు. అంటే 25 కులాలకేమో ఎక్కువ రిజర్వేషన్ ఇస్తారు, వీళ్ళకి తక్కువ రిజర్వేషన్ ఇస్తారు. అంటే వీళ్ళకి రిజర్వేషన్ తీసేస్తారని కాదు, వీళ్ళకి ఇస్తారు, వీళ్ళకి తక్కువ ఇస్తారు, వీళ్ళకి ఎక్కువ ఇస్తారు.
అంటే ఈక్విటీ సమానత్వము అనేటటువంటి సూత్రాన్ని వర్తింపజేస్తారు. సో దీనివల్ల వెనకబడినటువంటి వ్యక్తులకు ఆయా కులాలలో వెనకబడినటువంటి వ్యక్తులకు ఇది చాలా బెనిఫిట్గా రాబోతోంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీలను సబ్ క్లాసిఫై చేసుకోవచ్చు, కాకపోతే 15% రిజర్వేషన్స్లో మాత్రమే ఈ ఉపవర్గీకరణ ఉండాలి. అయితే ఈ సబ్ క్లాసిఫికేషన్ సబ్ కేటగరైజేషన్ అనేది రాజకీయాలతో మిస్యూజ్ చేయొద్దు. అంటే రాజకీయాలు ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక కులవందం అనుకోండి, ఇంకో నన్ను గెలిపించండి మీకు ఉపవర్గీకరణ ఇస్తానంటాడు. అట్లా చేయొద్దు దయచేసి అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎంతవరకు రాజకీయ నాయకులు దాన్ని ఫాలో అవుతారో మనం వేచి చూడాలి. అలాగే సబ్ క్లాసిఫికేషన్ ఉపవర్గీకరణ అనేటటువంటిది ఎంపరికల్ డేటాతో చేయాలి. అంటే ఏంటి, డేటాను సేకరించి ఏ కులము ఎస్సీలో కానీ ఎస్టీల్లో కానీ ఎంత రిజర్వేషన్లను పొందింది అన్నది ఆధారంగా చేసుకున్న తర్వాత వాళ్ళు చారిత్రాత్మకంగా ఎంత వివక్షకు గురయ్యారు అనేటటువంటి అంశాన్ని కూలంకషంగా స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఉపవర్గీకరణ చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నాకు నచ్చిందే ఇది, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, తానా తందానా ఇలాంటి వాటితో చేయకూడదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. దాంతోపాటుగా స్టేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. అంటే ఇందులో మీరు న్యాయాన్ని అనేటటువంటి సూత్రాన్ని, న్యాయ సూత్రాన్ని ఆచరింపజేయాలి. అలాగే ఏ ఒక్క కులానికి 100కు 100% రిజర్వేషన్స్ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ అని చెప్పి ఏదో ఎక్స్ అనే కులం ఉంటే వాళ్ళకి 100కు 100% రిజర్వేషన్లు ఇచ్చి మిగతా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయకూడదు. సో ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా తీసుకుని సుప్రీంకోర్టు డెసిషన్స్ చెప్పింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ జ్యుడిషియల్ రివ్యూకు ఉంటాయి. అలాగే క్రీమీ లేయర్ అనేటటువంటి దాన్ని ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు కూడా వర్తింపజేస్తారు. దాంతోపాటుగా రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. ఇంతకుముందు నేను ఇది చాలా క్లాసెస్లో చెప్పాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వివక్షకు గురైనటువంటి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చాను అనుకోండి, నేను రిజర్వేషన్స్ తీసుకొని ఒక డాక్టర్ సీటో లేదా యూపీఎస్సీ ఎగ్జామ్లో పాస్ అయ్యాను అనుకోండి, ఇంకా నా పిల్లలకి రిజర్వేషన్ ఉండకూడదు, నేను ఆల్రెడీ డెవలప్ అయిపోయానుగా. అలా రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని వర్తింపజేయాలి. అంటే ఒక తరానికే వర్తింపజేయాలి, అన్ని తరాలకు. అంటే ఈయన రిజర్వేషన్ తీసుకొని ఎంబీబీఎస్ అయ్యాడు, వాళ్ళ అబ్బాయికి రిజర్వేషన్ తీసుకొని ఎంబీబీఎస్ ఇవ్వకూడదు. అలా ఇస్తే వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడికి ఎప్పుడు వస్తుంది? సో అది కోర్టు చెప్పినటువంటి అంశం. దాంతోపాటుగా సబ్సీక్వెంట్ జనరేషన్స్ ఎవరైతే ఆల్రెడీ బెనిఫిట్ అయి ఉన్నారో వీళ్ళు ఇంకా ఈ యొక్క రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని పొందరు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఎవరన్నా యూపీఎస్సీలో ఎస్సీ కోటాలో కానీ ఎస్టీ కోటాలో కానీ రిజర్వేషన్ కొట్టారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఇంకా వర్తింపచేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి. దాంతోపాటుగా సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలామందిని ఈ యొక్క రిజర్వేషన్స్ పొందనివ్వకుండా చేస్తుంది. దానికే సబ్ క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఉండాలి. అలాగే దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ 14ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి ఆర్గ్యుమెంట్స్ చూస్తే కనుక కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది, వెనకబడినటువంటి కులాలకు ఆ రిజర్వేషన్లోనే అధికంగా వర్తింపజేసి వాళ్ళని ముందుకు తీసుకురావచ్చు. ఎందుకంటే మీరు సింపుల్గా ఆలోచించండి, 1947 నుంచి ఇప్పటికీ 77 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి కదా. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే మీరు లెక్కలు తీయండి, ఇంకా పేదరికం ఎక్కడుంది? ఎస్సీ ఎస్టీల్లోనే ఉంది. ఇంకా చదువుకున్న వ్యక్తుల్లో వెనకబాటుతనం, నిరక్షరాస్యత ఎక్కడుంది? ఎస్సీ ఎస్టీల్లో ఉంది. ఉద్యోగాలు ఇంకా ఎవరికి ఎక్కువ రావట్లేదు? ఎస్సీ ఎస్టీలకు రావట్లేదు. అంటే దాని అర్థం రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తున్నాయా, కొందరికి న్యాయం చేస్తున్నాయా? ఇది ప్రశ్న. సో కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానమే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో దీన్ని సామాజిక న్యాయంతో ముడిపెట్టాలి. అలాగే ఈ ఆర్టికల్స్ని సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా అమెండ్మెంట్ కూడా చేయాల్సి రావచ్చు. అలాగే ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్, అసలు ఎస్సీ కమ్యూనిటీ అంటేనే హోమోజినిటీ కమ్యూనిటీ, అంటే కొంతమంది వివక్షకు గురైనటువంటి కులాలను కలిపి ఎస్సీ చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా విడగొడతారు అనేది కొంతమంది ప్రశ్న. ఎందుకు విడగొట్టకూడదు? విడగొట్టచ్చు, అందులో ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మన దేశంలో ఓసీ అంటే అది కాస్ట్ కాదు, ఓపెన్ కేటగిరీ అంటే అందులో చాలా కులాలు ఉంటాయి. ఓబీసీ అంటే కాస్ట్ కాదు, అందులో కులాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అన్నా కూడా కాస్ట్ కాదు, అందులో కులాలు ఉంటాయి. సో వర్గీకరణ చేయొచ్చు. అయితే దీనివల్ల ఈ ఎస్సీలో ఉన్నటువంటి కులాల మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అయ్యో నువ్వు నా రిజర్వేషన్ తీసేసుకున్నావు, కులాల మధ్య చిచ్చులాట వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని కొంతమంది అభిప్రాయం. అది చూద్దాం ఎక్కడి వరకు జరుగుతుందో. సో దీనికి సంబంధించి 2023లోనే ఒక క్వశ్చన్ అడిగాడండి. మీ ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ ఉపవర్గీకరణకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా సివిక్ సెన్స్ పాటిస్తూ కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్
షెడ్యూల్డ్ తెగల పట్ల వివక్షను పరిష్కరించడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం స్టేట్ అంటే ఇక్కడ ఉద్దేశం దేశం అని. సో దేశం చేసిన 2 ప్రధాన చట్టపరమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి? 200 పదాల్లో రాయండి. సో ఇది SC/ST ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.